హలో హాయ్ అండి నమస్తే అంతా ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే సూపర్ గా ఉన్నా మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు కలెక్షన్ వచ్చినప్పటికి మీషో శారీస్ మాట టోటల్ 3 శారీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. జస్ట్ లైక్ రిప్లికా పట్టు శారీస్ ప్రీవియస్ వీడియోలో శారీస్ లాంటివి అండి. ప్రీవియస్ వీడియోకి అయితే మంచి రెస్పాండ్ వచ్చిందండి. చాలా బాగుంది అక్క శారీస్ మంచి కలెక్షన్ తీసుకొచ్చాను చెప్పాను అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఈ వ్లాగ్ లో కూడా మంచి శారీస్ అండి బిలో 1000 రూపీస్ శారీస్. ప్రీవియస్ వీడియోలో కూడా బిలో 1000 రూపీస్ శారీసే. ఒక్క శారీ అనుకుంటాను కొంచెం ప్రైస్ అయితే పెరిగింది. మిగతావంతా బిలో 1000. ఏ 450 రూపీస్ శారీ థంబ్నెయిల్ పెట్టారు కదా అంటున్నారు. ఎల్లో కలర్ శారీ మాట ప్రీవియస్ వీడియోలో. ఈ వీడియోలో అయితే మనకి బిలో 1000 రూపీస్ శారీస్ అండి. ఇవి కూడా మనకి జెరీ ఉన్న శారీస్ ఏమాట జస్ట్ లైక్ రెప్లికా పట్టు శారీస్ లాగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నేను కట్టుకున్న శారీ ప్రీవియస్ వీడియోలో శారీ అండి మైసూర్ సిల్క్ శారీ అని చెప్పాను కదా అనమాట. మంచి లైట్ వెయిట్ లో చాలా బాగుంది. ఇది చాలా కలర్స్ ఉంది బట్ నేను ఎలా తెప్పించుకున్నాను నా దగ్గర ఉన్న బ్లౌజ్ కూడా సెట్ అయిపోయింది. ఇంకా వేరేగా బ్లౌజ్ కుట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు వచ్చేస్తుంది అనమాట. ఇందులో కలర్ చాలా ఉందండి చాలా చాలా బాగుంది శారీ అయితే. చిన్నగా మార్కెట్కి అలాగే కాకపోతే టెంపుల్కి వాటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా చాలా బాగుంది అనమాట. ఎవరికైనా కావాల్సి తీసుకోండి. జస్ట్ 700 రూపీస్ ఎంత పడుతుంది శారీ అయితే. కలెక్షన్ లో ఫస్ట్ శారీ వచ్చడానికి మంచి వైలెట్ కలర్ శారీ అండి విత్ గోల్డెన్ జెరీ మాట. శారీ చూసారు ఎంత బాగుంది. మొత్తం ఇది కూడా చెక్స్ శారీ అండి. చెక్స్ లో మనకి ఇలా పికాక్ డిజైన్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అన్ని ఇలా చెక్స్ శారీ కొంచెం వింటేజ్ లుక్ శారీస్ తీసుకుంటున్నారు. సో ఇలాంటి చెక్స్ శారీ అంటే వింటేజ్ లుక్ వస్తుంది. కలర్ కూడా బాగుంది మంచి డార్క్ వైలెట్ కలర్ అనమాట. శారీ అంతా అయితే మనకి ఇలా జెరీ వస్తుంది. ఎంత బాగుంది చూడండి. మంచి షైనీగా చాలా బాగుంది అనమాట. ఫ్యాబ్రిక్ చూద్దాం ఓపెన్ చేసి ఎలా ఉన్నదో. బార్డర్స్ వచ్చినప్పటికి శారీకి రెండు వైపున సేమ్ బార్డర్స్ వచ్చిందండి. ఇలా వచ్చింది. పై వైపు కింద వైపు రెండు వైపు సేమ్ బార్డర్స్ వచ్చాయి. శారీకి బార్డర్స్ ఇలా వచ్చిందన్నమాట. బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది. శారీ చూసేద్దాం. పై వైపు కింద వైపు రెండు వైపు సేమ్ బార్డర్స్ వచ్చింది. సేమ్ సైజ్ బార్డర్సే. శారీకి పళ్ళు అయితే ఇలా వచ్చింది. శారీ అంతా మనకి ఇలా చెక్స్ వచ్చి ఇలా చిన్న పికాక్ డిజైన్ వచ్చింది. శారీలోని చెక్స్ వచ్చి మొత్తం పికాక్ డిజైన్ చాలా బాగుందండి. శారీ అయితే ఇలా ఉంది. మొత్తం ఇదే కంటిన్యూస్. మనకి కట్టు చిన్న పెట్టడం మళ్ళీ కొంచెం ప్లెయిన్ అయితే వచ్చిందండి. ఇది కట్టు చెంగమాట. మనకు ఒక 70 సెంటీమీటర్స్ ప్లెయిన్ వచ్చింది. మళ్ళీ బ్లౌజ్ కూడా 1 మీటర్ ఇచ్చారు. చిన్న సెల్ఫ్ డిజైన్తో ఇచ్చారు. స్లీవ్స్కి అయితే ఇలా బార్డర్ ఇచ్చారండి. శారీకి ఏ బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ అయితే ఇచ్చేసారు. ఇంకా మనకి ఇక్కడ ఇలా వచ్చిందన్నమాట. చిన్న సెల్ఫ్ డిజైన్ మీకు కనబడుతుందా? చిన్నగా సెల్ఫ్ డిజైన్ అయితే ఉంది. ప్లెయిన్ అయితే కాదు. మీరు ఇలా ఈ శారీకి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఏదైనా వైలెట్ కలర్ బ్లౌజ్ ఉన్న బ్రోకెట్ టైప్ ఫ్యాబ్రిక్ అదైనా మీకు పేరప్ చేసుకోవచ్చు. శారీ ఉంచుకుంటే మాత్రం. శారీ అయితే బాగానే ఉందండి. ఈ కలెక్షన్ ఏంటంటే తక్కువ ప్రైస్లోని కొంచెం పట్టు లుక్ టైప్ శారీస్ కావాలంటే తీసుకోవచ్చు. అంత బాగుందన్నమాట. చాలా బాగుంది శారీ అయితే. శారీ మొత్తం ఇలా చెక్స్ వచ్చి ఇలా పీకాక్ డిజైన్. ఈ శారీస్ ఎలాగ ఉన్నాయంటే పాతకాలం పట్టు చీరలు సేమ్ ఇలాగే ఉండదు. కొంచెం వింటేజ్ లుక్ శారీస్ అనమాట. అంటే కొంచెం మనకి ఓల్డ్ లుక్ శారీస్ అయితే వస్తాయి. ఓల్డ్ పట్టు శారీస్ ఎలాగ ఉంటే అలాగ ఉందన్నమాట. లుక్ అయితే చాలా బాగుందండి. బార్డర్లో డిజైన్ మనకి ఎలిఫెంట్స్ వచ్చిందండి. బార్డర్ డిజైన్ అంతా మనకి ఎలిఫెంట్స్ సర్కిల్ లాగా వచ్చి సర్కిల్ మీద సర్కిల్ మాట ఓవర్లాప్ లాగా వచ్చి దాంట్లోనే ఎలిఫెంట్ లాగా వచ్చింది. ఇంకా శారీ అంతా మనకి ఎలాగొచ్చిందంటే ఇలాగా బుట్టి వచ్చింది. రౌండ్ ఒక ఫ్లవర్ బుట్టి ఇంకా ఇలా పికాక్ బుట్టి ఫ్లవర్ బుట్టి అంటే ఒక లైన్ అంతా మనకి పికాక్ బుట్టి ఒక లైన్ అంతా ఫ్లవర్ బుట్టి. బాగుందండి శారీ. శారీకి బ్యాక్ సైడ్ ఇలాగ వచ్చిందండి. మొత్తము గోల్డ్ కలర్ అనమాట. ఇలాగ వచ్చింది. ఇదంతా జెరీ కదా దగ్గరికి ఉంది. బాగా దగ్గరగా ఉంది జెరీ అంతాను. సో బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉందన్నమాట. ఫుల్ జెరీ. అందుకే ఎంత జెరీ కనబడుతుంది. ఇంత దగ్గరికి డిజైన్ ఉన్న వల్ల. ఈ శారీస్ మీరు ఏంటంటే లెహెంగాస్ ప్రిఫర్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్గా ప్రిఫర్ చేసుకోవచ్చు. శారీస్గా ఉంచుకోవచ్చు. ఏదైనా పూజ టైంలో కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ కూడా బాగానే ఉంది. కట్టు చెంగు మనకి ఇలా వచ్చింది. ఇది ఒక 70 సెంటీమీటర్స్ అనుకోండి. ఇలా కట్టుకొని మనం బ్యాక్ వెళ్తాం కదా కొంచెం అంతవరకు అయితే ఉంది. మీరు ఈ బార్డర్ తీసి కింద పెట్టేసుకుంటే మీకు అసలు అది ప్లెయిన్ లా కనబడదు అనమాట. కింద వైపు మనకి సేమ్ బార్డర్ వచ్చింది. కింద వైపు సేమ్ బార్డర్ వచ్చింది కదా ఇది ఇక్కడ అటాచ్ చేసేసుకున్నారు అనుకోండి. ఇలా కంటిన్యూస్ అయిపోద్ది. ఇప్పుడు ఇలా కంటిన్యూస్ అయిపోద్ది. సో మీకు ఇది ప్లెయిన్ లా కనబడదు. ఈ బార్డర్ మనకి కింద హీల్ దగ్గర ఫీట్ దగ్గర కనబడుతుంది అన్నమాట. సో మీరు ఆ బార్డర్ అటాచ్ చేసుకుంటే ఇంక కనబడదు. ఇది ప్లెయిన్ పార్ట్ వచ్చింది కదా ఇది ఇలా ఉంచేసుకుని ఏదైనా వైలెట్ కలర్ బ్రోకెట్ ఫ్యాబ్రిక్తో ఉన్న బ్లౌజ్తో మీరు పేరప్ చేసుకోవచ్చు. లేదు మనకి శారీ అంతా హెవీ డిజైన్ వచ్చింది కాబట్టి ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. చాయిస్ మీది. ఉంచుకుంటే శారీ మాత్రం. అదర్వైజ్ లెహంగా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. శారీ కట్టుకుంటే చాలా బాగుందండి. మొత్తం నిండుగా ఉంది. ఇలా వస్తుంది. వింటేజ్ లుక్ జ్యువెలరీ ఉంటుంది కదా నేను మొన్న ఉగాదికి పెట్టుకున్నాను కదా మీషో జ్యువెలరీ అలాంటిది మీరు పేరప్ చేసుకుంటే బాగుంటుంది. శారీ కట్టుకుంటే ఇలా ఉందండి. చాలా బాగుంది. మంచి గ్రాండ్ లుక్ అయితే ఉందన్నమాట.
ఇది మనకి ప్రైస్ వచ్చినప్పుడు మనకి 800 ఎంతో పడుతుందండి. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు. సమ్ 40-50 రూపీస్ ఇటు ఏదో ఉంటుంది. 840 ఆర్ 850 760 ఎంతో పడుతుందండి. శారీ అయితే ఇలా ఉందనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి నేనైతే ఇది కన్ఫ్యూజ్లో కలెక్షన్లో కనిపిస్తాను అనుకుంటాను. ఒకసారి చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది ఎందుకు అలా అంటున్నాను అన్నది. ప్రీవియస్ వీడియోలోని వైలెట్ ఇంకా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ శారీ మీతో షేర్ చేస్తున్నాను కదా, సేమ్ శారీనండి. కలర్ డిఫరెంట్ చూసి నేను ఏదో కన్ఫ్యూజ్లోని తీసుకున్నాను అనుకుంటాను, కలెక్షన్లో కల్పిస్తాను అనుకుంటాను. డిజైన్ చూడండి, చెక్స్ మీద మన బిల్వపత్రి అన్నని చెప్పాము కదా, 3 లీవ్స్ ఇలా వస్తుందని, అదే డిజైన్ వచ్చింది అనమాట. బార్డర్ కూడా సేమ్ అదే వచ్చింది. ఓపెన్ చేసి చూద్దాం. నేను చూడలేదండి, వచ్చాక అలాగే పెట్టేస్తాను. సేమ్ అండి, సేమ్ అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే కలర్ డిఫరెంట్ అంతే. ఇది వైలెట్ ఇంకా మనకి ఏంటంటే వైలెట్ ఇంకా మనకి ఆరెంజ్ కలర్, కొంచెం డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట. అది స్కై బ్లూ ఇంకా వైలెట్ కలర్ కాంబినేషన్. ఇంకా శారీ ఇప్పడం కూడా వేస్ట్ ఏమో, ఒకసారి చూసి నేను కాకపోతే సేమ్ శారీ అండి. శారీకి పళ్ళు ఇలా వచ్చింది, సేమ్ అదే. ఇంకా చూడడం వేస్ట్ ఏమో, సేమ్ శారీ అలాగే ఉంది, చాలా బాగుంది. కాకపోతే కలర్ ఇది కూడా అద్దరిపోయింది. ఎవరికైనా కావాల్సి తీసుకోండి. కింద వైపు బోర్డర్, పై వైపు బోర్డర్, చాలా బాగుంది. ఇది కూడా కలర్. బ్లౌజ్ దానికేమో వైలెట్ బ్లౌజ్ వచ్చింది అనుకుంటా. వైలెట్ స్కై బ్లూ బ్లౌజ్. ఇది డార్క్ వైలెట్, ఇదేమో మనకి కొంచెం లైట్ వైలెట్. ఈ కలర్ కూడా చాలా బాగుంది. దీని కూడా నేను డీటెయిల్ ఎక్కువ చెప్పక్కర్లేదు, ఎందుకంటే ప్రీవియస్ వీడియో చూస్తారు. నేనే కొంచెం కలర్ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ తీసుకొచ్చాను. ఇది బ్యాక్ సైడ్ అండి, సేమ్ టు సేమ్ అండి, డిఫరెన్స్ ఏమీ లేదు. ఆ వ్లాగ్లో ఎవరైనా చూడకపోయి ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి. సేమ్ శారీ, సేమ్ డిజైన్, డిఫరెంట్ కలర్ అనమాట అంతే. అది వైలెట్ ఇంకా స్కై బ్లూ, ఇదే మనకి డార్క్ వైలెట్ ఇంకా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి ఆరెంజ్ కలర్ శారీ అండి. ఇది చెక్ శారీ. మనకి ఇలా శారీ అంతా డిజిటల్ ప్రింట్ వచ్చి కింద అయితే జెరీ వస్తుంది అనమాట. ఇలాగా పై వైపు ఏమో చిన్న బార్డర్ వచ్చింది, కింద వైపు ఏమో పెద్ద బార్డర్ వచ్చింది. మెత్తగా ఉందండి, చాలా బాగుంది. శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. శారీకి పళ్ళు అయితే ఇలా వచ్చింది. ఇంకా శారీ అంతా ఇదే డిజైన్ కంటిన్యూస్ మనకి ఇలాగ వచ్చింది. ఇది ఒక బార్డర్, చిన్న బార్డర్ పై వైపు, కింద వైపు ఇలా పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. బాగుంది. శారీ కూడా మెత్తగా ఉంది. మొత్తం ఇదే డిజైన్ మనకి కంటిన్యూస్. బ్లౌజ్ వచ్చినప్పటికి మళ్ళీ వచ్చింది, చిన్న ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది. ఒక 80 సెంటీమీటర్స్ అయితే ఉంటుందండి. డోలా సిల్క్ శారీ మాట, చాలా బాగుంది. కలర్ అయితే ఆరెంజ్. ప్రెసెంట్ ఏంటంటే ఆరెంజ్ కొంచెం ట్రెండ్లో ఉంది, నేను కూడా ఆరెంజ్లో తీసుకొచ్చాను. బాగుందండి శారీ అయితే. ఎవరికైనా కావాల్సి తీసుకోండి, చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంది శారీ. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. బాగుందండి, లైట్ వెయిట్ గా చాలా బాగుంది. దీంతో వచ్చిన బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇప్పుడు నేను కట్టిన శారీ కూడా అలాగే ఉంది, చాలా లైట్ వెయిట్ గాను. ఎక్కడికైనా మనకి లోకల్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, షాపింగ్ కి, గుడికి, చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. బాగుంది, మంచి కలర్ కూడా ఉంది కదా, ఆరెంజ్. దాని మీద చిన్న గ్రీన్ కలర్ డిజైన్, ఇక జెరీ అయితే చాలా బాగా వచ్చింది. ఇది ప్రింట్ కాదండి, జెరీ అనమాట. వీవింగ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. డోలా సిల్క్ లో మనకి ప్రింట్ వస్తుంటుంది కదా, డిజిటల్ ప్రింట్. శారీ అంతా మనకి బాడీ కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది, బార్డర్ మాత్రం జెరీ అండ్ వీవింగ్. చాలా చాలా బాగుందండి. ఈ ప్రైస్కి శారీ చాలా బాగుంది. ఇలా కలర్ చాయిస్ ఉంది. కలర్ అయితే మీ ఆప్షన్ అనమాట, మీరు ఏం తీసుకుంటే తీసుకోండి. ఇదైతే చాలా బాగుందండి. బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే అదిరిపోద్ది. టోటల్ అయితే 3 శారీస్ నేను మీతో షేర్ చేస్తున్నానండి. అన్ని జెన్యూన్ రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. మీకు ఏదైనా నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ ఉన్న లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా పర్చేజ్ చేసుకోవాలంటే వితిన్ 24 అవర్స్ అంటే నేను వీడియో పెట్టిన 24 అవర్స్ లో పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే మంచి ఆఫర్ అయితే ఉన్నమాట. ప్రెసెంట్ చెప్పాను కదా ఇందాక, వైలెట్ కలర్ శారీ, అది మనకి ప్రీవియస్ వీడియోలో నేను చూపించినప్పుడు 900 ఉంది, ఇప్పుడు అది 800కి ఉంది అనమాట. సో చూసిన వెంటనే పర్చేజ్ చేసుకోండి, మీకు మంచి ఆఫర్ కూడా అవైలబుల్ అవుతుంది. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.